రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో విద్యార్థుల్ని సంపూర్ణమైనటువంటి విద్యావంతులను చేయాలి. విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తద్వారా మాత్రమే గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణమైనటువంటి ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నటువంటి ఆలోచనతోటి 1986లో ఆనాడు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు ఇలాంటి జీవోని తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా కొద్దిమంది ఆదివాసేతరులు ఆ జీవో మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా లేదన్నటువంటి ఒకే ఒక్క కారణంతో సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. కొట్టేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాని మీద సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా చేయడం జరిగింది. ఆ అప్పీలును కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలి, జీవో నంబర్ 3 వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి అభ్యర్థులకి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కలిగాయి. ఆ జీవోని సుప్రీంకోర్టు కొట్టేయటం వల్ల వేలాదిగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ మరి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవాళ ఆ అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఒకవేళ జీవో నంబర్ 3ని పునరుద్ధరించే ఆస్కారం ఏమైనా ఉందా, ఒకవేళ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఎలా చేయాలని ఆ రోజు అడ్వకేట్ జనరల్ని, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారిని, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు అందరితో సమావేశమయ్యి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగారు. ఆ రోజున ట్రైబల్ అడ్వైజరీ కమిటీని మీట్ చేసి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని సవరించగలిగితే ఇది సాధ్యమవుతుంది అని ఒక ఆలోచన చేసి లీగల్ ఎక్స్పర్ట్తో కూడా మాట్లాడి సుప్రీంకోర్టు జీవోకి వారిచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ని సవరించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గాని తీసుకొస్తే ఇది సాధ్యమవుతుందన్నటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. దురదృష్టం, ప్రభుత్వం మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో అరకు వ్యాలీ వేదికగా వేలాది మంది గిరిజనుల సమక్షంలో స్పష్టమైనటువంటి మాట ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తాను, ఒకవేళ సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చినా సరే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు ఇస్తానన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి మాటను కూడా ఆయన ఇవ్వడం జరిగింది. 11 నెలలు దాటిపోతుంది. ఈరోజు కనీసం ఆ ఊస ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఎత్తడం లేదు. దాని అర్థం ఏమిటి? కనీసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడా ఈ రోజు కూడా కాన్స్టిట్యూట్ చేయలేదు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో క్లాస్ 2ని సవరించడం అనేది సాధ్యం కాదనే సంగతి వారికి తెలుసు. మరి ఆ ప్రయత్నం చేయకుండా స్పెషల్ డిఎస్ని మీరు ఇవాళ ఇష్యూ చేస్తే దాదాపు 500 పైచులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి అరకు వ్యాలీ వేదికగా ఇచ్చినటువంటి మాట మీద నిలబడకపోతే ప్రజలు ఏమనుకోవాలి? దాదాపు 4 నెలల నుంచి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం మేము కూడా. ఇది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అంశాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇప్పుడిప్పుడే చదువుకొని విద్యార్థులుగా ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు వేలాది మంది. వీరందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి. సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయమైనటువంటి జీవోని తీసుకురావాలి. అలా తీసుకువచ్చేదాకా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగులన్నీ కూడా స్పెషల్ డిఎస్టీ ద్వారా ప్రకటించాలి. ఇదే మా ప్రధానమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనతో ఇవాళ ఈ కార్యాచరణని ఇవాళ ప్రారంభించాం. ఉద్యమం స్టార్ట్ అయింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వామపక్షాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, అన్నిటికీ మించి గిరిజన ప్రజానీకం అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. స్వచ్ఛందంగా ఇవాళ ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా ఒకే ఒక మాటతోటి గిరిజన ప్రాంతాలు కూడా స్తంభించిపోయినాయి. ప్రభుత్వం అర్థం చేసుకోండి. తప్పకుండా కనుక మీరు స్పెషల్ డిఎస్సీలో గిరిజనులకు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వెళుతుంది. ఇచ్చిన మాటను నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రికి సరైనటువంటి సమయంలో గుణపాఠం చెప్పడానికి ఆదివాసీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివాసీ ప్రాంతాలు బాగుపడాలి. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రత్యామ్నాయ జీవో కోసం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా ఆదివాసులంతా కూడా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, లేదా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవోను ప్రవేశపెట్టి వెంటనే స్పెషల్ డిఎస్సిని ప్రకటించి ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి, అలాగే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ప్రకటించిన విధంగానే ఏజెన్సీ ప్రాంత వాసులకి స్పెషల్ డిఎస్సి ప్రకటించి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఆదివాసులకే కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాటని ఈరోజు నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి తీవ్రంగా మేము మరి పరిగణిస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ఆ రోజు మీరు గద్దెనెక్కాలనేటటువంటి ఉద్దేశంతో మరి ప్రగల్భాలు పలికి ఈరోజు మరి దీన్ని మీరు కనీసం నిమ్మకు నీరెత్తనట్లు ఉండిపోయారు. కాబట్టి దీన్ని మరి పునరావృతం కాకుండా మరి జీవో నెంబర్ 3ని ప్రకటించి స్పెషల్ డిఎస్సిని ఆదివాసులకు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇంకా మేము ఉధృతం చేసేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. గతంలో 275 జీవో ఉండింది. ఆ 275 జీవోను తీసేసి మరి జీవో నెంబర్ 3ని ప్రకటించడం అనేటటువంటి జరిగింది. అది మొన్న 2022 వరకు కూడాను ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఏజెన్సీ ప్రాంత వాసుల చేతనే భర్తీ చేసేటటువంటి ప్రక్రియ జరిగేది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టివేసిన కారణంగా మరి ఆదివాసీ నిరుద్యోగులంతా కూడా చాలా సతమతమవుతున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్ళలేక, ఏజెన్సీ ప్రాంతాల్లో సరైనటువంటి పరిశ్రమలు నిర్మించక మరి వీళ్ళకి ఉద్యోగ భద్రత అనేటటువంటి లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా చిప్పలు పట్టుకునేటటువంటి పరిస్థితి దాపురించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మన్య ప్రాంతాల్లో ఉండేటటువంటి ఖనిజాలంతా కూడా మీరందరూ దోసుకొని వెళ్ళిపోతున్నారు. మైదాన ప్రాంతాల్లో ఉండేటటువంటి భూములు కబ్జాలు చేస్తున్నారు. ఇదన్నీ కూడా ఏజెన్సీ ప్రాంత వాసులకందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నాయి. అలాగే మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగాలు కూడా కనీసం దొడ్డిదారిన పట్టుకెళ్ళిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. అలాగే ఉన్నటువంటి జీవోల్ని తుంగలో తొక్కేస్తా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఈరోజు ఇలాంటి కారణాల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి చూసినటువంటి దాఖలాలు మీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. తెలిసి ఏజెన్సీ ప్రాంత వాసులు ఎందుకు ఈ ఆందోళనలు చేస్తున్నారనేటువంటి విషయం మీద మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చేసి ఆ జీవో నెంబర్ 3కి బదులుగా వేరే జీవోని పునరుద్ధరించి ఆదివాసులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అరకు వచ్చినప్పుడు నేను జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తాను అని ఇదే అరకులో వచ్చి హామీ ఇచ్చి వెళ్లారు. ఆ హామీని ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆదివాసులు ప్రజా సంఘాలని కోరుతున్నారు. కావున గతంలో ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంటే మాత్రం భవిష్యత్తులో ఆదివాసులందరూ ఐక్యంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కనుక ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన ఆదివాసులకు అండగా నిలబడి పార్టీకి అతీతంగా అన్ని పార్టీలు కదిలి ముందుకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని నిరసన ఈ సందర్భం అలాగే ఈ ఉద్యమానికి అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం వెంటనే అర్జెంట్ గా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. లేదంటే వెంటనే అసెంబ్లీలో చర్చలు చేసి ఆర్డినెన్స్ వెంటనే తీసుకొని రావడానికి కృషి చేయాలని కోరుతున్నాం. లేని ఎడల మన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము విజయవాడలో వచ్చి దీక్ష చేయడానికి కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి పూనుకోవడానికి ఆదివాసులు అందరూ ఐక్యంగా పోరాటం చేయడానికి ముందుకు కదులుతామని